హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. ఈరోజైతే మనం నోవోటల్ వద్ద అయితే ఉన్నాము. హెచ్ఏసిసిలో భారీగా ఎగ్జిబిషన్ అయితే ఇక్కడ జరుగుతుందనే చెప్పాలి. అయితే పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో అనేది ఎంత పెద్ద స్థాయిలో జరుగుతుందో మనం ప్రత్యేకించి అవసరం లేదు. ఇది 17th ఎడిషన్గా మన ముందుకు రాబోతుంది. అండ్ అలాగే ఈ 17 ఇయర్స్ కూడా సక్సెస్ఫుల్గా ఈ ఎక్స్పో అనేది రన్ అవుతుందని చెప్పాలి. అటు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఈ ఎక్స్పో జరగడానికి సహకరిస్తూ టోటల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 500కి పైగా ఎగ్జిబిటర్లు అయితే ఇక్కడ వచ్చి వాళ్ళ స్టాల్స్ని, వాళ్ళకున్న ఎక్విప్మెంట్ని, అలాగే ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీలో వాళ్ళకి సంబంధించిన వాటన్నిటిని గురించి కూడా వాళ్ళు ఇక్కడ విజిటర్స్కి అందజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చే విజిటర్స్ కూడా ఈ సంవత్సరం 50,000కు పైగా విజిటర్స్ వస్తారు అన్నట్టుగా కూడా ఇక్కడ అంచనాలు కూడా వేస్తున్నారు. అయితే ఈ రోజు కనుక మనం చూసుకున్నట్లయితే దగ్గరగా 10,000 మందికి పైచిలకు మంది వచ్చి ఈ ఎక్స్పోలో విజిటర్స్ అయితే రావడం జరిగింది. అలాగే వాళ్ళకి కావాల్సిన ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది లాభ నష్టాలతో మనం చూసుకున్నట్లయితే లాభాల కంటే కూడా నష్టాలని చవిచూసే ఇండస్ట్రీగా ఈ పౌల్ట్రీ అనేది మనకి చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇండస్ట్రీలో నష్టాలను ఎలా పూడ్చుకోవాలి, వాళ్ళ బిజినెస్ ఎలా బిల్డప్ చేసుకోవాలి, అలాగే ఇంప్రూవ్ చేసుకోవాలనే నేపథ్యంలో ఈ ఎక్స్పోలో చాలా వరకు అటు ఆర్గానిక్ ఫార్మ్ కావచ్చు, ఇలా పెస్టిసైడ్స్ కావచ్చు, అలాగే ఇటు హోమియో కేర్ కావచ్చు, అలాగే కొన్ని ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ షెడ్లు కావచ్చు, అలాగే కొన్ని మిషనరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్టాల్స్లో టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 7 స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ 7 స్టాల్స్లో కూడా 500కు పైగా మినీ స్టాల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా కంట్రీస్ అంటే ఇండియా వైడ్గానే కాదు, ఇంటర్నేషనల్ వైడ్గా కూడా చాలా కంపెనీస్ వచ్చి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో పాల్గొనడం, అలాగే వాళ్ళ ఎక్విప్మెంట్ గురించి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ విజిటర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా మా పౌల్ట్రీ ఇండస్ట్రీకి మేము చేస్తున్న ఈ ఫార్మింగ్కి మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది అని కూడా ఇక్కడికి వచ్చే విజిటర్స్ చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిన ఈ ఎక్స్పోకి చాలామంది కూడా బారులు తీరారని చెప్పాలి. అటు రైతులు కావచ్చు, ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ చేస్తున్న రైతులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ అభిప్రాయాలను పంచుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎగ్జిబిటర్స్ నుంచి కూడా కొన్ని సలహాలు తీసుకుంటూ రావడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది విజిటర్స్ కూడా వచ్చారు. విజిటర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళ అభిప్రాయాలను కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. సార్ చెప్పండి, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండ్ వాట్ డూ యూ ఎక్స్ప్లోర్ ఇన్ దిస్ ఎక్స్పో? हम दुलिया से हैं, महाराष्ट्र। यहाँ पे हमने जो पोल्ट्री से रिगार्डिंग जो नए इनोवेशंस और जो कुछ नए टेक्नोलॉजीज़ और फीड में जो कुछ भी जो इम्प्रूवमेंट्स हुए उनके बारे में हमने इस पोल्ट्री एग्जीबिशन में एक्सप्लोर किया। तो हमारा एक्सपीरियंस काफ़ी बेटर रहा। तो होप कि अगले साल भी इससे बेटर और एक्सपीरियंस हो सकता है। इंडिया पोल्ट्री एग्जीबिशन पोल्ट्री इंडस्ट्री में और आगे जाए, यही हमारी। Is this helpful to your poultry farming? या श्योर हेल्पफुल ही है, क्योंकि अभी जो कुछ नए फार्मर्स रहते हैं उनको ज़्यादातर कुछ नॉलेज नहीं रहती। वो यहाँ पे आए तो उनको ज़्यादा से ज़्यादा नॉलेज रहती है। उनके जो फार्म है उसमें वो क्या क्या इनोवेशंस कर सकते हैं, क्या क्या नए इक्विपमेंट्स इंस्टॉल कर सकते हैं, इसके रिगार्डिंग उनको ज़्यादा हेल्प होती है। సో చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఫార్మర్ కూడా ఈ ఇండస్ట్రీలో అంటే బిజినెస్ ఈ ఇండస్ట్రీలో చేసే వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ ఎలా ఉండాలి, అలాగే దానికి సంబంధించిన అప్డేటెడ్ వర్షన్స్ అన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయి కాబట్టి సో వాటికి సంబంధించినట్లుగా మేము మాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ కావచ్చు, అలాగే పెస్టిసైడ్స్ కావచ్చు, అలాగే ఆ పౌల్ట్రీ ఇండస్ట్రీకి సంబంధించి వాటికి ఇచ్చే ఫీడింగ్ రూపంలో కావచ్చు, వివిధ రకాలైన ఫీడింగ్ కూడా ఇక్కడ మాకు అవైలబుల్గా వాళ్ళు తెస్తున్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వచ్చి ఇక్కడ పాల్గొంటున్నాయి కాబట్టి సో మాకు చాలా ఈజీగా ఉంటుంది అని కూడా అటు ఫార్మర్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తంగా 7 స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనం ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం కూడా చేద్దాము. ఇందులో ప్రతి స్టాల్కి కూడా వాళ్ళకి ఒక యూనిక్నెస్ అనేది ఉంది. వాళ్ళు కొన్ని ఎక్విప్మెంట్స్ని కూడా ఇక్కడ తీసుకురావడం, ప్లేస్ చేయడం జరుగుతుంది. కొత్తగా లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే ఈ ఇయర్ కూడా వాళ్ళు ఇంకా మల్టీవైజ్గా కూడా వెళ్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చే ఎగ్జిబిటర్స్ కూడా ఒకటే చెప్తున్నారు, కొన్ని వేలాది మంది విజిటర్స్ వచ్చి ఇక్కడ చూస్తున్న నేపథ్యంలో మా కంపెనీ నుంచి అంటే ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీకి మా వంతుగా మేము చేసే ఒక చిన్న హెల్ప్ అని కూడా అటు ఎగ్జిబిటర్స్ చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ పౌల్ట్రీ ఎక్స్పోని నిర్వహిస్తున్న ఎవరైతే ఉదయ్ ఉన్నారో ఉదయ్ని కూడా అభినందించిన తరుణంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ ఉదయ్ తీసుకునే ఈ స్టెప్కి దాదాపుగా 17 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ ఎక్స్పోకి అయితే స్పందన అయితే వివిధ రకాల నుంచి కూడా వస్తుందని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా
ఇక్కడ ఉన్న ఫార్మర్స్కి కూడా హెల్ప్ఫుల్గా ఉండడానికి, అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు నేషనల్ వైడ్గా ఇండియాలో నెంబర్ 1 ఎక్స్పోగా ఉన్న ఈ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో మరి వచ్చే సంవత్సరానికి ఇంటర్నేషనల్ వైడ్గా కూడా నెంబర్ 1గా ఉండాలి అని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇంత పెద్ద ఎక్స్పో తెలంగాణలో మాత్రమే జరుగుతుంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి కూడా సహకారం ఉంటుంది అని అటు అగ్రికల్చర్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే పలు రాజకీయ నేతలు కూడా ఇక్కడికి వస్తున్నారు, వచ్చి వాళ్ళ అభిప్రాయాలను కూడా ఈ ఎగ్జిబిటర్స్తో పంచుకుంటున్నారు. అలాగే 17th ఎడిషన్లో పర్టికులర్గా చెప్పుకోవాలంటే వేలాది మంది విజిటర్స్ కూడా విచ్చేయడం జరుగుతుంది. వాళ్ళ అభిప్రాయాలను కూడా, అలాగే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ గురించి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎగ్జిబిషన్లో చూడడం జరుగుతుంది. అయితే మనతో పాటు కొంతమంది విజిటర్స్ ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు. ఎగ్జిబిషన్లో మొత్తం 7 స్టాల్స్ ఉన్నాయండి. దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్స్, ఫీడ్ సప్లిమెంట్స్, డ్రగ్స్, పౌల్ట్రీ సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ కవర్ అవుతున్నాయి. వాటిలో మేము మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుండి ఈ డ్రగ్స్, ఫీడ్ సప్లిమెంట్స్ వాటి గురించి మేము వచ్చాము. చాలా బాగున్నాయి, అంటే అప్డేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ వస్తున్నాయి. రా మెటీరియల్ సప్లయర్స్, ఫినిష్డ్ ప్రొడక్ట్, మినరల్స్, విటమిన్స్ సప్లయర్స్ అందరు ఉన్నారు. మాకు కావాల్సిన బ్రోచర్స్ తీసుకొని వాళ్ళతో కాంటాక్ట్ చేసుకొని వస్తున్నామండి. సార్, ఈ ఇండస్ట్రీలో పౌల్ట్రీ ఫార్మింగ్ ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి పర్టికులర్? అంటే నేను యాక్చువల్గా వెటర్నరీ, పౌల్ట్రీ రెండు చేస్తున్నామండి. నేను మ్యానుఫ్యాక్చరర్, అంటే మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ ఉన్నాము. బాగుందండి. ఇప్పుడు పౌల్ట్రీ బాగా ఎక్కువగా వెటర్నరీ కంటే కూడా పౌల్ట్రీ బాగా పికప్ అవుతుందండి. దాదాపు చాలా కంట్రీస్ వాళ్ళు వచ్చారు. ఇటు ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ అండ్ చైనా నుంచి కూడా వచ్చినట్టున్నారు. చాలా బాగుందండి. ఈ ఎక్స్పో అనేది ఖచ్చితంగా పౌల్ట్రీ ఫార్మర్స్కి ప్లస్ అవుతుంది అంటారా? అంటే ఉపయోగకరంగానే ఈ ఎక్విప్మెంట్ కావచ్చు, ఫీడ్ సప్లిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్లయితే కంపల్సరీ ప్లస్ అవుతుందండి. ఎందుకంటే ఎప్పుడు అప్డేటెడ్ మిషనరీ వస్తుంది, ప్లస్ ఫార్ములేషన్స్ కానీ వాళ్ళు పెట్టే ఫీడ్స్ కానీ ఎప్పుడు కూడా కొత్తగా వస్తాయి కాబట్టి కంపల్సరీ ప్లస్ అవుతుందండి. మనతో పాటు మరికొంతమంది విజిటర్స్ ఉన్నారు, సో వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. వాళ్ళు ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ ఇండస్ట్రీలో ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, అలాగే ఇంకెన్ని అప్డేటెడ్ వర్షన్స్ ఈ ఎక్స్పో ద్వారా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, వాట్ ఈస్ యువర్ నేమ్? Yeah, my name is Vinny. I am an entrepreneur of Gausa NutriBiotech Private Limited. We are animal feed additives manufacturer. We came for that innovation ideas anything is having here. Like that we have to improve and we have to upgrade ourselves. But for that purpose we came here to visit. Yeah. Where are you from? I am from Tamil Nadu, Hosur. Okay. This is the India's largest expo. And whatever the exhibitors they are exploring in this, is this helpful to the farming industry? Especially for farmers, they don't know. We are the one we can explain to our products, but the farmers can come and get the details what is happening in that particular segments like poultry, aqua. That farmers should know that basic parameters, what are the products are available in that market. Not only 1 or 2 products, so many products they are having that based on their requirement they can access ourselves. For that purpose it will be very useful for especially for farmers, both for our as a manufacturer also we are having some interactions to the customers, what are the products are available, we can upgrade ourselves. Like that it's useful only. Is the poultry industry is the beneficiary or when coming to the profits and losses? So what can as a entrepreneur, what can you say? Actually this is especially for protein source. There is large requirements is there. It's not fulfill our requirement. It's a good source of that for especially for human being. Compared to that plant oriented, that animal grade of proteins is easily available. If affordable price we can acquire, no, it will be useful for a human being also. That is the best thing. Thank you so much. సో చూసుకున్నట్లయితే ఓవరాల్గా అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ప్రోటీన్ అనేది ఇప్పుడు భాగమైపోయింది. ఎస్పెషల్లీ కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా హెల్త్ మీద కాన్షియస్ అవుతున్నారు. ఈ తరుణంలో కూడా ప్రోటీన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో మనకు లభించేది ఎగ్ అలాగే పౌల్ట్రీకి సంబంధించిందే కాబట్టి సో ఈ ఎగ్ సప్లిమెంట్స్ కూడా అంటే ఎగ్ ఏదైతే మనకి వస్తుందో దానికి సంబంధించి కూడా చాలా హెల్దీగా ఉండాలి. అటు హెన్స్ కానీ అటు బర్డ్స్ కానీ హెల్దీగా ఉంటేనే మనకి హెల్దీ ఎగ్స్ కూడా వస్తాయి. కాబట్టి సో దీనికి
సంబంధించి ప్రోటీన్ విషయంలో కూడా ఈ ఇండస్ట్రీ తీసుకుంటున్న అప్డేటెడ్ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా చాలా ప్లస్ అవుతున్నాయి. కాబట్టి పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది ఇదివరకు చాలా నష్టాల్లో నడిచే పౌల్ట్రీ ఫార్మింగ్ ఇప్పుడు ఈ ఎక్స్పోస్ డిఫరెంట్ ఎక్స్పోస్ కండక్ట్ చేయడం వలన ప్రత్యేకించి ఇండియాలో లార్జెస్ట్ ఎక్స్పోగా పిలువబడుతున్న ఈ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో ద్వారా చాలా సప్లిమెంట్స్ అనేవి మేము తీసుకుంటున్నాము. అండ్ అలాగే పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఇది చాలా ప్లస్ అవుతుందని కూడా వచ్చిన విజిటర్స్ అందరూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ పౌల్ట్రీ ఎక్స్పో ఏదైతే ఉందో 17th ఎడిషన్గా మన ముందుకు వస్తుంది. అలాగే చాలామంది విజిటర్స్ని కూడా ఆకట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు వివిధ దేశాల నుంచి కూడా ఎగ్జిబిటర్స్ అనేవి ఇక్కడ కలెక్ట్ చేయడం, వాళ్ళు కూడా ఇక్కడ యాక్టివ్గా పాల్గొనడం, అలాగే వచ్చిన క్లయింట్స్ అందరికీ కూడా వాళ్ళు పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం, అలాగే ఫుడ్ ఫాల్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎగ్జిబిటర్స్ కూడా అటు సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ 7 హాల్లో ఉన్న ఎగ్జిబిటర్స్ ఒక పక్క వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూనే ఇటు వచ్చిన విజిటర్స్ కూడా వాళ్ళు ఈ అప్డేటెడ్ వర్షన్స్ చూసి వాళ్ళ ఇండస్ట్రీని అలాగే వాళ్ళ ఫార్మింగ్ని అలాగే వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ స్టాప్ అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకా మరికొంతమంది విజిటర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనతో పాటు మరికొంతమంది విజిటర్స్ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు? మేడం ప్రసాద్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్, ఏపీ. అవును, ఏపీలో ఎక్కడండి? ఏలూరు, విజయవాడ. సార్ ఏలూరు నుంచి వచ్చారు. ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్పోగా చెప్పుకోబడుతుంది. అండ్ ఈ ఎక్స్పోలో మీరు ఏం చూశారు అండ్ మీ ఇండస్ట్రీకి ఇది ఎంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది? మేడం నేను సిబి కంపెనీ అండి, ఎంప్లాయీని, మార్కెటింగ్ మేనేజర్ని. ఇది చాలా బాగుంది మేడం. యాక్చువల్లీ మీకు తెలిసిందే, ఏషియన్ యూనియన్లోనే పెద్ద చెప్పుకోదగ్గ ఇది. చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా, డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మనకి ఇక్కడ రావటం. అదేవిధంగా మన ఏపీ పక్క నియర్లై స్టేట్స్లో నుంచి కూడా, డిఫరెంట్ విలేజెస్ నుంచి కూడా చాలామంది ఫార్మర్స్ కానీ, ఈవెన్ ట్రేడర్స్ కానీ కొత్తగా ఫార్మింగ్ చేయాలని, పౌల్ట్రీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, తెలుసుకోవాలనే వాళ్ళు, ఉండిందని డెవలప్ చేసుకునే వాళ్ళు అనేవాళ్ళు కూడా అంతా చాలామంది విజిటర్స్ వచ్చారు. నేను లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను వస్తున్నాను అండి. పౌల్ట్రీ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ తప్పనిసరిగా అటెండ్ అవుతాను ఎన్నో వర్క్లో కూడా. ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత మా కొలీగ్స్ని, తర్వాత మాకంటే ఆల్రెడీ మేము సేమ్ ఫీల్డ్లోనే ఉన్నాం కాబట్టి లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో, ఎవ్రీ ఇయర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇది ఉన్నది ఎలా ఉన్నదనేది మేము చూస్తామండి. చూసిన తర్వాత దాని తర్వాత మా ట్రేడర్లకి, మా ఫార్మర్స్కి వాళ్ళని చెప్పి కొంచెం ఎడ్యుకేట్ చేయటము. అట్ ద సేమ్ టైం వీళ్ళు వచ్చినప్పుడు మాకు వీళ్ళు కొంతమంది మెడిసిన్, ఫీడ్ సప్లిమెంట్ వీళ్ళు సంబంధించి ఉంటారు కాబట్టి వాళ్ళ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఇన్ కేసు ఎవరైనా అడ్వాన్స్డ్. ఇప్పుడు రీసెంట్గా చూసి ఒక ఫార్మర్ ఇక్కడ మమ్మల్ని కలిశారు. సార్ మేము ఏసీ ఎన్విరాన్మెంట్ ఫామ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాము. ఇంతకుముందు అంటే నార్మల్ ఇంతకుముందు ఓపెన్ షెడ్ కన్నా ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ చేద్దాం ఇక్కడ అంటే మేము వచ్చి ఒక పర్సన్ కలిసాము. వీళ్ళతో మాకు ఇంతకుముందు కంపెనీతో టైప్ అయ్యి చేస్తున్నారు. వాళ్ళు ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు, ఎక్కడ, ఎలాగా, ఏదైతే బాగుంటుంది. ఇది వచ్చేసి ఆల్రెడీ డొమాల్ కంపెనీ ఒకటి ఉంటే వాళ్ళతో కూడా ప్రజెంట్ మాట్లాడారు మా వాళ్ళు. ఫార్మర్తో వాళ్ళు కమ్యూనికేట్ చేయించి ఏదైతే బెటర్గా ఉంటుందో కొంచెం సజెస్ట్ చేశారు. దీనివల్ల ఏంటంటే కొత్త ఫార్మర్ దీంట్లోకి కొత్తగా ఎంటర్ అవటం, టెక్నాలజీ ఉపయోగించడం, వాళ్ళు డెవలప్ అవ్వడం. ఫర్దర్గా ఓవరాల్గా చూసినప్పుడు మన కంట్రీకి, మన స్టేట్కి అన్ని విధంగా అది పౌల్ట్రీకి డెవలప్మెంటే కనిపిస్తుంది. సార్ ఇప్పుడు ఈ ఇండస్ట్రీ పౌల్ట్రీ ఫార్మింగ్ చూసుకున్నట్లయితే మనము చాలా ఒక చిన్న బర్డ్కి వైరస్ వచ్చిందంటే చాలు అక్కడ ఉన్న ఫార్మింగ్లో వాటికి కూడా వెంటనే వైరస్ వెళ్తుంది. ఆ పరంగా చూసుకున్నట్లయితే నష్టాలను ఎక్కువగా చూసే ఇండస్ట్రీ ఇదే అని చెప్తూ ఉంటారు ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు. కానీ ఇప్పుడు ఈ ఎక్స్పోలో చాలా వివిధ రకాలైన పెస్టిసైడ్స్ కావచ్చు, ఫుడ్ సప్లిమెంట్స్ కావచ్చు, అటు మిషనరీ కావచ్చు, చాలా రకాలైనవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ వస్తున్నారు. మరి ఎంతవరకు ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీని నష్టాల నుంచి లాభాల బాట పట్టడానికి ఉపయోగపడుతుంది? మేడం మనకి వైరస్ అనేది అది పెద్ద ప్రాబ్లం కాదు మేడం. ఎందుకంటే మనిషికి జలుబు ఎలా వస్తుందో ఇది ఎలా వస్తుంది. అట్ ది సేమ్ టైం లాస్ట్ టైం మీరు చూసినప్పుడు లాస్ట్ 1 year బ్యాక్ మీకు పౌల్ట్రీలో వైరల్ అనేది వచ్చింది. ఈ వైరల్ అనేది ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకి లాస్ట్ టైం కోవిడ్ ఎలా వచ్చిందో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇన్ఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఆఫ్టర్ దట్ దానికి రెస్ట్రిక్షన్ పవర్ పెరిగిపోతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు మేడం దానివల్ల. ఎందుకంటే ప్రాబ్లం అంటూ లేకుండా అయితే ఏ ఫీల్డ్ అయితే ఉండదండి, ఏ ఫీల్డ్లో ఉండదు. కానీ ఈ ఫీల్డ్ మీద కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆధారపడి డిపెండ్ అయ్యి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను డిపెండ్ అయ్యేసి ఉన్నారు అనమాట. ఇలా చాలామందికి ఇది అన్నం పెట్టేటువంటి పౌల్ట్రీ మేడం ఇది. దీంట్లో ఎట్లాంటి ఇండస్ట్రీ దీంట్లో. కానీ ఇది పెద్ద ఇన్ఫెక్ట్ ఉండదు మేడం. ఏదైనా వస్తుంటుంది. ఇప్పుడు మనుషులు కరోనా వచ్చింది, అడ్వాన్స్డ్ మెడిసిన్ వచ్చిందో దాన్ని క్లియర్ చేసుకుని మనం ముందుకు పోతూ ఉంటాం. అట్ ది సేమ్ అదే దీంట్లో కూడా వస్తుంది. లాస్ట్ టైం H1 వచ్చింది, అదంత ప్రాబ్లం వస్తుంది, కొంత ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ క్లియర్ చేసుకుంటారు వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇది సెన్సిటిబుల్ బాడీ మేడం. ఈ మనం చూస్తే ఒక 40 daysలో మనకి 2.2 kg బాడీ వెయిట్ వచ్చేస్తుందంటే షార్ట్ పీరియడ్లో గ్రోత్ ఎక్కువ వచ్చినప్పుడు దానికి రెస్ట్రిక్షన్ పవర్ తక్కువ ఉంటుంది.
సో అలాంటి రిస్ట్రిక్షన్ పవర్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ మనం ఎలా క్లియర్ చేసుకోవాలని చూసుకొని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు మేడం. అదేం ప్రాబ్లం అయితే కాదు మేడం, ఇబ్బంది లేదు. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు మేడం. ప్రతి ఒక్కరూ దీంట్లో ఈ ఫీల్డ్లోకి రావచ్చు, దీంట్లో ఉంటుంది, ఈ ఫ్యూచర్లో ఉంటుంది, ఫర్దర్ ఫ్యూచర్ ఇదే ఉంటుంది మేడం మనకి చాలా వరకు. గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం మీ వైపు నుంచి ఉంటుంది అంటారు? గవర్నమెంట్ నుంచి ఇప్పుడు యాక్చువల్లీ గవర్నమెంట్ చాలా వరకు సపోర్ట్ చేస్తుంది మేడం. దీంట్లో ఎందువల్ల అంటే లాస్ట్ టైం ఇలాంటి వైరల్ ప్రాబ్లం వచ్చినప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్ వచ్చేసి వెటనరీ వచ్చేసి వాళ్ళు ఎక్కడైతే ఉన్నదో ఆ వైరస్ చూసి ఫైండ్ అవుట్ చేసి క్లియర్ చేసి చాలా సపోర్ట్ చేసింది గవర్నమెంట్. చేయబట్టి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఈవెన్ మీకు చూస్తే మేడం మనకి ఒక అమెరికా డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత అది రికవర్ అయ్యేది స్టిల్ నవ్వు కూడా ఇంకా రికవర్ కాలేదు చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు అక్కడ కూల్ క్లైమేట్ కాబట్టి వాళ్ళు ఇంకా రికవర్ చేసుకోలేకపోతున్నారు. మనం వచ్చిన తర్వాత మ్యాక్సిమం 1 or 2 monthsలోనే షార్ట్ పీరియడ్లోనే మనం రికవర్ చేసుకొని ఫర్దర్గా ముందుకు వెళ్తూనే ఉన్నాం మేడం. అట్ ది సేమ్ టైం మనకి లేయర్ అవి చూసుకుంటే లేయర్ వచ్చేసి ఎగ్ వచ్చేసి ప్రోటీన్ ఫుడ్ మనకి ఇది అక్కడ మనకి సఫిషియెంట్గా దొరుకుతుంది. ఇక్కడ అక్కడ వచ్చి బాగా షార్టేజ్ ఆ టైంలో షార్టేజ్ ఉండే టైంలో కూడా ఇంకా కూడా వాళ్ళు పూర్తిగా రికవర్ చేసుకోలేని పరిస్థితి. కాబట్టి అది మనకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మేడం దానివల్ల. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూసుకున్నట్లయితే ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ ఏదైతే ఉందో దినదినాభివృద్ధి చెందుతున్నట్లుగా కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే ఎవరైతే విజిటర్స్ ఉన్నారో వాళ్ళు పదే పదే చెప్తుంది ఏంటంటే ఇప్పటి వరకు మేము చవి చూసిన నష్టాలు కావచ్చు, అలాగే ఇవన్నీ కూడా లాభాల బాట పట్టేందుకు కూడా ఈ ఎక్స్పో అనేది మాకు చాలా ఉపయోగకరమని కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టు ఇందులో లేయర్స్ వైజ్గా బిజినెస్ ఉంటాయి కాబట్టి ఈ పౌల్ట్రీ ఫార్మింగ్లో ప్రతి లేయర్కి కూడా సంబంధించిన ఇక్కడ చాలా ఎగ్జిబిటర్స్ కూడా ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ విజిబుల్గా చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఏ పెస్టిసైడ్స్ అలాగే వాళ్ళకి ఏదైనా వైరస్ వస్తే ఆ వైరస్కి సంబంధించిన ఈ పెస్టిసైడ్స్ కావచ్చు, ఈ ట్రీట్మెంట్కి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక అవగాహన మాకు ఉంటుంది. అప్డేటెడ్ వర్షన్స్ తెలుసుకునేందుకు ఈ ఎక్స్పో అనేది ఒక స్టాప్ అవుతుంది మాకు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఈ ప్రోటీన్ తీసుకునే విషయంలో కూడా ఈ ఎగ్స్ కావచ్చు, హెన్స్ కావచ్చు, అలాగే ఈ ఫార్మింగ్ ఇండస్ట్రీలో ఏదైతే ఉందో పౌల్ట్రీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ షెడ్స్ కావచ్చు, అలాగే అందులో ఉన్న మిషనరీ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా అప్డేటెడ్ వర్షన్స్ అనేవి ఈ సంవత్సరం ప్రత్యేకించి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయని చెప్పాలి. కాబట్టి అంటే ఇక్కడ కేవలం ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఎగ్జిబిటర్స్ అనేది పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ వైగా అటు చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, అటు నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈరోజు ఎగ్జిబిటర్స్ అనేవి పాల్గొనడం జరుగుతుంది. ఓవరాల్గా 3 days జరగబోతున్న ఈ ఎగ్జిబిషన్కి అయితే రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా ఇటు విజిటర్స్ అనే వాళ్ళు తరలి వస్తున్నారని చెప్పాలి. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ మనం చూసుకున్నట్లయితే 50,000కు పైగా మంది వచ్చి ఈ 3 రోజులు ఎగ్జిబిషన్లో పాల్గొంటారు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే చైర్మన్ ఉదయ్ గారు చెప్పినట్లుగా ఈ 17th ఎడిషన్ పౌల్ట్రీ ఎక్స్పో ఏదైతే ఉందో ఇది ప్రతి సంవత్సరం కూడా ఇంకా హ్యూజ్ లెవెల్లో పెంచుతామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకటే ఇంటర్నేషనల్ వైడ్గా నెంబర్ 1 ఎక్స్పోగా నిలవాలి అని మాత్రమే మేము కృషి చేస్తున్నాము ఈ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోని అని అటు ఉదయ్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోకి అయితే విజిటర్లు అయితే జనసంద్రోహం అయితే కనిపిస్తుందనే చెప్పాలి. అటు పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఇదొక మెట్టుగా కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు. తో పాటు మరికొంతమంది విజిటర్స్ ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు? మేడం మా పేరు నారాయణస్వామి అని. మేము కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి వచ్చినాం మేడం. ఎక్స్పో వచ్చేసి మేము దాదాపుగా ఒక 10 years నుంచి వస్తున్నాము. బట్ ఈ ఎక్స్పో నుంచి మనకి చాలా బెనిఫిట్స్ ఉంది. ఎందుకంటే ఈ ఎక్స్పో నుంచి కొత్త టెక్నాలజీ, ఇంకోటి పోల్ట్రీ ఫార్మ్స్ అప్గ్రేడేషన్ చాలా వస్తూ ఉంది. ఇక్కడ ఎవరి ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ ಸ್ವಲ್ಪ ఎక్కువ జనం వచ్చినారు. స్టాళ్ళు కూడా ఎక్కువైనది. ఎప్పుడో 4 ఉండింది, 5 అయింది, ఇప్పుడు 7 అయింది. సో దీని నుంచి చాలా పబ్లిక్ వచ్చేసి చాలా యూస్ఫుల్ అయింది ఎక్స్పో. ఈ ఇండియాలోనే పెద్ద ఎక్స్పో ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది. బట్ మన సౌత్ ఇండియాలో జరుగుతున్నది చాలా ఖుషిగా ఉంది మనకి. కానీ ఇంకా కొంత ఇవిడంతా ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ అయ్యేదానికి ఇది చాలా బెనిఫిట్గా ఉంది మేడం. ఇది మీరు కర్ణాటక నుంచి వచ్చారు, అది కూడా 10 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నారు. పౌల్ట్రీ బిజినెస్ అనేది ఎంతవరకు బెనిఫిషియల్గా ఉంటుంది, ఈ ఎక్స్పో వల్ల ఎంతవరకు వాటికి ప్లస్ అవుతుంది? మేడం ఈ ఎక్స్పో నుంచి ఫార్మర్స్ కాబట్టి తినేవాళ్ళకి, మళ్ళీ ఇంకోటి ఏమిటి డెవలప్మెంట్కి దాదాపుగా నాకు తెలిసినట్ల ఒక 10 to 15%
దీని నుంచేనే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. జనాలు తినే ఫుడ్ కూడాను దీని కన్నా చాలా అవుతుంది. చాలా బెనిఫిట్గా ఉంది మేడం. మీరు ఈ బిజినెస్లో ఎంత సంవత్సరం నుంచి ఉన్నారు? మీకు ఎలా ఉంది బిజినెస్? మేడం ఈ బిజినెస్లో వచ్చి ఎంప్లాయీగా జాయిన్ అయినా మేడం. ఇప్పుడు ఎంప్లాయీగానే ఉన్నాను. కానీ ఈ బిజినెస్ నుంచి రైతులకి చాలా బెనిఫిట్, తినేవాళ్ళు కూడాను బెనిఫిట్ చాలా. దినమిడిస్తా తినేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువైతే ఉంది. మొదలైతే 20 ఏళ్ళ వెనుక 10 దినాలకు నెలకు ఒకసారి చికెన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవ్రీడే చికెన్ చేసే లెవెల్కి ఉంది. సో దీన్ని ఇంకా రైతులకి బెనిఫిట్ అంటే మైసు, సోయా, తర్వాత వచ్చేసి ఇవంతా ప్రొడక్షన్ చేయడానికి రైతులకి డబ్బులు పోతుంది. రైతుల డబ్బులు పోయేదానికోసము వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కూడా డెవలప్మెంట్ చేసుకుంటారు. ఒకటి మనం తింటాం కదా, దాన్ని ఇంకా మీట్, ప్రోటీన్స్ అన్నీ మనకు బాగా దొరుకుతుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పో ఎలా ఉంది? ఎక్స్పో చాలా బాగుంది. మేము ఒక 4 లింక్ వస్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి మాకు తెలుగుకి చాలా అవుతుంది. ప్రతి ఒక్కటి ఎక్స్పోలో సిక్కుతుంది. దానికి మాకు బెనిఫిట్ బాగుంది. సార్ మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. మన పేరు వచ్చి శివకుమార్ అని చెప్పేసి మన కోలార్ నుండి వస్తున్నాం, కర్ణాటక నుండి. యాక్చువల్లీ మనము 4-5 ఇయర్స్గా వస్తున్నాం ఇక్కడ. అదైతే ఎవరి ఇయర్ డెవలప్మెంట్ అవుతూనే ఉందన్నమాట. ఇయర్లీ ఫార్మర్స్ కానీ, రైతులు కానీ, ఇంకోటి ఇండస్ట్రీ కానీ, కొత్త ఇండస్ట్రీ లోకి వస్తున్నాయి. మెడిసిన్ కంపెనీస్ కానీ కొంచెం ఎవరి ఇయర్ డెవలప్మెంట్ అవుతూనే ఉంది. బట్ ఇది వచ్చి ఫార్మర్స్ అనేది వచ్చి సర్వీస్ అనమాట. రైతులకి ఎలా సర్వీస్ చేయాలి, మనము పౌల్ట్రీకి ఇండస్ట్రీకి ఎలా సర్వీస్ చేయాలా, ఎటువంటి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అనమాట. A to Z పౌల్ట్రీకి ఏమేమి కావాలో అన్నీ ఇక్కడే దొరుకుతాయి. తమిళనాడు ఈరోడ్ దగ్గర పెరుందరైలో 2013లో మొదలు పెట్టడం జరిగింది. 4 అనుభవజ్ఞులైన మా CEO గారు మహారాజన్, డాక్టర్ రామ్మూర్తి సార్ MD గారు, చైర్మన్ సార్ రంగనాథన్ సారు, సెల్వకుమార్ పర్చేజ్ చూస్తారు, వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే చాలా పెద్ద కంపెనీగా తయారైంది. మేము బ్రాయిలర్ ఫీడ్, లేయర్, క్యాటిల్, కోయల్స్, నాటుకోళ్ళ దానా తయారు చేయడం జరుగుతుంది. నెలకు 75,000 టన్నుల వరకు మేము అమ్మడం జరుగుతుంది. సౌత్ ఇండియాలోనే చాలా పెద్ద కంపెనీగా అవతరించడం జరిగింది. ఫ్యూచర్లో భారతదేశంలోనే పెద్ద కంపెనీగా అవతరించే మరి మేము ప్రయత్నిస్తున్నాము. క్వాలిటీ బేస్డ్ కంపెనీ. या नमस्ते व्यूअर्स. सो हम लोग डायनामिक एग्रो मशीन्स मुंबई से है. हम अभी हैदराबाद पोल्ट्री इंडिया एग्जीबिशन में हमने पार्टिसिपेट किया है. तो हमारी कंपनी की मशीन्स जो है वो काफ़ी डिफरेंट टाइप की है. यहाँ जितने भी मशीन्स आपको दिखेंगे सब पोल्ट्री के लिए, एग्स को प्रोडक्शन बढ़ाने के लिए है, पोल्ट्री को कैसे अच्छा बनाने के लिए है, पोल्ट्री का चिकन का वज़न कैसे बढ़ाने के लिए है. कोई भी यहाँ पे पोल्ट्री के लिटर पे मैनेजमेंट पे कैसे उस पर काम करना है उस पर किसी का भी ध्यान नहीं है. पोल्ट्री मैन्योर के वजह से कितना प्रॉब्लम आता है पोल्ट्री फार्मर्स को, आजू बाजू के लोगों को, इस पर कोई भी कॉन्सेंट्रेट नहीं करता है. हमारी कंपनी एक ऐसी है जो पोल्ट्री मैन्योर का सलूशन देती है आपको, और उसको कैसे ट्रीट करे और उसको कैसे आगे बढ़ाए और उससे कैसे इनकम जनरेट करे वो दिखाती है. तो ये हमारी लिक्विड सेपरेटर मशीन है. इसमें आप फाइबर और पोल्ट्री के पानी को अलग कर सकते हैं. एक बार पानी फाइबर में से निकल जाता है तो कोई भी स्मेल, कोई भी फाउल स्मेल नहीं रहेगी, ना उसमें मक्खी बैठेगी ना उसमें लार्वा होगा. तो हम इस मशीन से पानी और फाइबर अलग कर देते हैं, जिससे पोल्ट्री के जो मैन्योर का प्रॉब्लम है वो सॉल्व हो जाता है. अब उसके बाद में जो फाइबर बचता है उसके आप पैलेट्स बना सकते हो. पैलेट मशीन भी हम बनाते हैं. पैलेट मशीन को पैलेट में से पैलेट बना के आप उसको ऑर्गेनिक मैन्योर की तरह भी बेच सकते हैं. अब ऑर्गेनिक मैन्योर आपको कहाँ कहाँ काम आएंगे वो मैं बता देता हूँ. ये आपको एग्रीकल्चर फार्म में काम आएंगे. ऑर्गेनिक फार्मर लेके जाएंगे आपसे, आप इनको होलसेलर फर्टिलाइज़र वाले शॉप वालों को दे सकते हो, आप नर्सरी वाले को सप्लाई कर सकते हो, आप इसको ऑनलाइन भी बेच सकते हो. तो इससे आपको एक रेगुलर इनकम जनरेट होगी और आपकी मशीन की कॉस्ट इसमें थोड़े ही समय में फ्री हो जाएगी. तो ये था हमारा लीटर का मैन्योर का प्रॉब्लम का सलूशन. हमारी कंपनी डायनामिक एग्रो मशीन्स मुंबई में है. हमारा यूट्यूब चैनल है डायनामिक एग्रो मशीन्स, उस पर आप हमारे सभी वीडियो दे सकते हैं और उस पर हमारा नंबर भी दिए है, उस पर आप मुझे कांटेक्ट भी कर सकते हो. अब ये कौन कौन लगाए, ये ब्रीडर फार्म वालों को ज़रूरी है और लेयर फार्म वालों को ज़रूरी है जिनको मैन्योर का सच में बहुत प्रॉब्लम होता है.
तो इस चैनल पे मुझे सब्सक्राइब करिए और डायनामिक एग्रो मशीन्स पे मुझे कांटेक्ट करिए. थैंक यू. ऑल द बेस्ट. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పాములపాటి వెంకటశేషయ్య. నేను పీవీఎస్ గ్రూప్ సంస్థల చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ని. మేము 1993 నుంచి పౌల్ట్రీ, వెటనరీ మరియు ఆక్వాకల్చర్కి సంబంధించి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాము. ఈ రోజున ఇక్కడ హైదరాబాద్ పౌల్ట్రీ ఇండియాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా మేము హైదరాబాద్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాం. మాలాగే అనేక ఫీడ్ కంపెనీసు, మందుల కంపెనీసు, ఎక్విప్మెంట్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశాయి. మన రాష్ట్రం నుంచే కాకుండా, మన దేశం నుంచే కాకుండా అనేక దేశాల నుంచి ఇక్కడికి పౌల్ట్రీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు సందర్శన చేస్తున్నారు. ఇక్కడ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. చాలామంది రైతులు ఇక్కడ రావటం మూలాన అనేక విషయాలు తెలుసుకొని వారు వెళుతూ ఉన్నారు, వాళ్ళకు ఉపయోగపడేటువంటి విషయాలు. అలానే మా కంపెనీకి వచ్చేసరికి 1993లో మా యొక్క కంపెనీ యొక్క ప్రారంభం జరిగింది. మేము విజయవాడ కేంద్రంగా ఫ్యాక్టరీస్ను నెలకొల్పి మేము ఈ మందులన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నాం. మా దగ్గర భారతదేశంలో R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా ప్రముఖమైనటువంటి ఒక రీసెర్చ్ స్టేషన్ ఉన్నది. దాని ద్వారా మేము అనేక పరిశ్రమకు సంబంధించినటువంటి అనేక కొత్త కొత్త ఉత్పత్తులు తయారు చేస్తూ రైతులకు అందిస్తున్నాం. అందులో భాగంగా మెటబో అనేటువంటిది ఒక పేటెంట్ ప్రోడక్టు. అది రైతుల యొక్క ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుంది. సాధారణంగా లాభాల్లో ఉండేటువంటి రైతులకి వాళ్ళ లాభం రెట్టింపు అవుతుంది. అలాగే ఇండస్ట్రీ బాగలేక కొద్దిగా నష్టాల్లో ఇబ్బందులు పడే వాళ్ళకి నష్టాలను అసలు రానియకుండా చూడగలుగుతుంది. సో అలానే చికెన్ కూడా ఆర్గానిక్ చికెన్ లాగా ఉత్పత్తి చేయడానికి ఇది సహకరిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఎగ్జిబిషన్కి వచ్చినటువంటి వాళ్ళు ఈ మెటబో లాంటి ఉత్పత్తుల గురించి వారు తెలుసుకోవచ్చు. అలానే మనలాంటి కంపెనీస్ అనేకం వచ్చి ఉన్నాయి. వారందరూ కూడా ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటో నేను తెలుసుకోవచ్చు. రైతులందరూ కూడా ఇది చూడవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. MS Feed Additives Incorporation. Basically, we are into the manufacturing of micronutrient animal feed supplements. Our main products are zinc sulfate, copper sulfate, manganese sulfate, ferrous sulfate, cobalt sulfate. We are into inorganic trace minerals. We have been participating in the expo last 5 to 6 years now. We are very thankful to the organizer here for giving this platform and giving us the opportunity to participate. We are getting overwhelming support from the local visitors, farmers and the patrons here. So thank you for arranging this wonderful event. Thank you. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గిరితో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.